మన తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ మహాసభ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల విభాగం గౌరవ అధ్యక్షులు గంగా కిషన్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతుంది. అలాగే జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల అధ్యక్షులు గోవర్ధన్, అలాగే మన కాసాని యువసేన జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మహిళా విభాగం అధ్యక్షురాలు ఈర్ల సభ్య ముద్రాజ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే బీదర్ సొసైటీ చైర్మన్ నర్సన్న ముద్రాజ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కోటగిరి ఉపాధ్యక్షులు గంగాధర్ ముద్రాజ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన జిల్లా ఉపాధ్యక్షులు కోటగిరి మండల్ మన సాయిరెడ్డి ముద్రాజ్ గారు వేదికపైకి రావాల్సింది. దయచేసి ఏమనుకోవద్దు, అన్నాను పాడుతుండే మొత్తం రెడ్డి సాబ్ అంటారు, అందరూ సాయిరెడ్డి అంటేనే గుర్తుపడతాం. మన ముద్రాజ్ బిడ్డనే కానీ మన సాయిరెడ్డి ముద్రాజ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే జిల్లా కోశాధికారి మెతుకు మహేష్ ముద్రాజ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన జిల్లా ఉపాధ్యక్షులు వేపూర్ సొసైటీ వైస్ చైర్మన్ బైరి శ్రీధర్ ముద్రాజ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతుంది. మనం అప్పటి వరకు కొంచెం మన పెద్దలతో మాట్లాడించే వాళ్ళకి వాళ్ళు కూడా వస్తారని ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాం. దయచేసి అందరూ సహకరించాలని మనం చేస్తున్నాం. జై ముద్రాజ్, జై పెద్దమాతకి. పెద్దలందరికీ ఈ ముఖ్య సమావేశం మనందరినీ కలిపిన వ్యక్తి కరైట రమేష్ గారు అధ్యక్షులు. మరి ఇప్పుడు అతి త్వరలో రాబోయే మరి మన కుల పెద్దలు నాయకులు రేష్ గారు, అదేవిధంగా మన ఉద్యోగ అధ్యక్షులు నాకు పేరు తెలవాలి మరి గంగా కిషన్, రిటైర్డ్ అధ్యక్షులు గంగా కిషన్ గారు, మరి ముద్రాజ్ మండల ముద్రాజ్ అధ్యక్షులు, మరి జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మరి ఈ అందరికీ మన ఆశ్రయించే తల్లి పెద్దమ్మ తల్లికి మరి జై ముద్రాజ్. ఈ సమావేశము రాజగడ ఎత్తుగడల కోసం పెట్టిన సభ కాబట్టి ఆయన చెప్పింది కాబట్టి ఆ విషయం గురించి కొంచెం మాట్లాడాల్సుకున్నా. మరి రాబోయే ఎలక్షన్లో సంస్థగత ఎలక్షన్ ముఖ్యం. ఎందుకంటే చక్రం నింపనన్న విలేజ్లో సర్పంచుల ఏదైతే ఊళ్ళే మన నలుగురికి లాభం చేయాలన్నా, మన క్యాస్ట్ లాభం చేయాలన్నా సర్పంచ్ వ్యక్తులు చేయగలుగుతారు. వార్డు మెంబర్ ఇక్కడ పడితే, సర్పంచ్ ఇక్కడ పడితే, ఎంపీటీసీ ఇక్కడ పడితే, సొసైటీ డైరెక్టర్ పడితే, సొసైటీ చైర్మన్ కావచ్చు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కావచ్చు, ఏ పదవి వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా ఏదానికి ఈ చిన్నది నాకు వద్దు అని మన వాళ్ళు అనకూడదు. ఏ స్థాయి వాళ్ళైనా సరే, ఏ స్థాయికి ఆ స్థాయి, దాన్ని గెలుచుకోవడానికి, అది గుంజుకోవడానికి మనమందరము ఏ పార్టీ పక్కకు పెట్టి మనమందరము మన వారిని నిలబడితే, మన వారిని గెలిపించుకున్నట్టు 100% మనం పనిచేయాలి. కాకపోతే మనం ఆ పార్టీ ఇది ఈ పార్టీ
గుజరాత్ నెంబర్ మనలే, కానీ మన సర్పంచ్ గెలడు. ఎంపీడీసీ గెలిచిండు, సొసైటీ చైర్మన్ గెలిచిండు. ఇప్పుడు సొసైటీ చైర్మన్ కూడా ఇప్పుడు అక్కడ మనవాడే ముద్రాజే. అది ముద్రాజ్ అంటే ఆయన పాపం పైసలు పెట్టి బయటకి వచ్చి పైసలు పెట్టి అందరూ కొట్టాడు. కొన్ని ముందు అంటే చైర్మన్ ఆయన మనవాడు గట్టివాడు కావాలి. అటు మెజార్టీ నెంబర్ అంతా మనలే, కానీ మనం గెలవలేదు. వాస్తవంగా సర్పంచ్ మాడకు వెళ్తాడు, ఎంపీడీసీ మాడకు వెళ్తాడు, చైర్మన్ మాడకు వెళ్తాడు. ఆ 2 రోజులకే చైర్మన్, ఆ ఊరు 2 రోజులకే చైర్మన్. కాబట్టి మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ మన వాళ్ళు వాడుకోరు. అదే కాకుండా రామపేట అక్కడ మన ముద్రాలు మొత్తం అంటే దాదాపుగా 50 కొంచెం తక్కువ ఉంటారు, మంచిగా ఉంటారు. ఆడ కూడా 3 పార్టీలు ఉంటారు, ఇటు కూడా అటు కూడా గుంజుకుంటాడు. కానీ వాళ్ళు కూడా మన కొట్లాడ రావడానికి కారణం ఏంటి? ముద్రాలతో ఒకటైపోతారు. మనమంతా ఎక్కడ కావాలి అంతా వాళ్ళందరూ కలిసి ఒక జాషం పోతుంది. దానికి జాషం పోసి ఊరంలో ఒకటి చేసి ముద్రాలు ఒకటి చేశారు. కాకపోతే ఆడ ముద్రాలు మనుడి గెలుస్తారు. ఇక మనులు ఉండదు కాబట్టి ఓట్లాడాలని అడుగుతారు, ఓట్లాడుతున్నారు. కానీ వాళ్ళ నిజంగా ఎట్లా అయిపోయింది, రాయడం కూడా ఎటు చూడలేక చెయ్యలేక ఇటు చేయలేకపోయింది. అదంటే కోరిదాకా నడిచింది. అంటే వాస్తవానికి ఏదైనా మన వాళ్ళు కోపం పెట్టి ఉంటుంది. ఆ కోపాన్ని పక్కవాడంటే మనమే పెడతాం. ఎందుకంటే ఆ కోపం కొంచెం పక్కవాడాలి. ఎందుకంటే ఈ విషయానికి వస్తే ఎందుకంటే నేను 25 ఏళ్ళు టీవీలో పనిచేస్తాను. టీఆర్ఎస్ నుంచి ఉంటాను. నేను ఎంపీ పైకి ఇంతకుముందు వైసీపీ చేసిన ఎంపీ పైకి 50 లక్షలు బేర చేసుకుని అర్థం అయిపోయింది. లాస్ట్ వచ్చి ఒకటి గుంజేస్తాను, గుంజేసి మళ్ళా వైసీపీ అంటే పరిస్థితి లేదంటే మన వాళ్ళని మనం కానియదు. ఎందుకు కాదు అంటే ముగ్గురు కాపులు గట్టిపడలేదు. ముగ్గురు కాపులు జిల్లాలో గట్టిపడ్డారు. ఎమ్మెల్యేలు ఎంపీలు చేపిస్తారు. మా మండలంలో ఆల్రెడీ వెళ్ళ పోటాడుకుంటే ముందుకు వస్తున్నా. రావని కాదు, నాకేం కాదు. కాబట్టి తట్టుకుంటున్నాం. కాబట్టి మనం కూడా ఏం చేయాలా, ఒక కోపాన్ని పక్కకు పెట్టి మనం నలుగురు నడాల కలిసి నడవగలిగితే 10 మంది వేసుకోవచ్చు. ఊర్లలో వార్డు నెంబర్ చేస్తే వాళ్ళు సర్పంచ్గా గ్రామ పంచాయతీ ఏం జరుగుతుంది వార్డు నెంబర్ తెలుస్తుంది. ఎంపీడీసీగా గెలిస్తే మండలం ఏం జరుగుతుంది, మన వాళ్ళకి ఎక్కడ సాయం చేయాలా మనం చేయాలి. అదే సొసైటీ డైరెక్ట్ చేస్తే చైర్మన్ చేసిన సొసైటీ ఏం జరుగుతుంది, ఈ డైరెక్ట్ అర్థం ఏం జరుగుతుంది, మన వాళ్ళకి లోన్ ఇప్పించా ఏం చేయొచ్చు ఇది ఒక తెలుస్తుంది విషయం. అదే మార్కెట్ కంపెనీ అనుకోండి, మార్కెట్లో ఏం జరుగుతుంది అది తెలుస్తుంది డైరెక్ట్. ఆ పాలక వర్గం ఏం జరుగుతుందో తెలుస్తుంది, తెలుసుకుంటే తెలుస్తుంది, తెలుసుకోకపోతే ఏం జరగదు. ఎంపీడీసీలకు అవకాశం వస్తే ఎంపీడీసీ చేయాలి, సర్పంచ్ చేయాలి, వార్డు మెంబర్లకు అవకాశం వస్తే వార్డు మెంబర్ చేయాలి. చేసి పోట్లాడాలి. చేసేది ఏం కాదు, ఓడిపోతుంది. మనం మంచితనం ఉంటే గెలుస్తాం. మనల్ని గెలిపించడం అడగం కదా, మన వాళ్ళు చేయపని అటు మనవాడైతే కాబట్టి మనం అవకాశం యూజ్ చేసుకోవాలి. ఇంకా అవసరం పడితే పార్టీలో కూడా కొట్లాడాలి. అరే బరాబరి 4 మండలాలు 36 మండలాలు డిమాండ్ చేస్తే 1 2 మన వాళ్ళు గెలుస్తారు కదా. గెలిస్తే జిల్లా పరిషత్ పోతే ఆ జిల్లా పరిషత్లో ఏం జరుగుతుంది మనకు తెలుస్తారు. కాబట్టి మనము ఎన్నికలకు వేయద్దు. అయ్యో నేను గెలుస్తారా, అటు పైసలు ప్రచారం చేసుకోవాలి. అప్పుడు పైసలు లేదన్నాము వాళ్ళు ఎవరు వాడు ఈ పట్టుకోవాలి. మనము పట్టుకొని ఖచ్చితంగా మనం పైసలు లేకుండా పైసలు ఎవరిపోయి సేవ చేస్తాను చెప్పేసి ఎంబడివాడి కాళ్ళు చేతిలో పట్టుకొని మనకి గిరాల గెలిచి కూర్చుని కూర్చోవాలి. ఈ మొండితనం వాడిని పక్కన పడేస్తాం. ఎందుకంటే మన జాతి ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏదైనా మన జాతి బలవాళ్ళు ఒకరు విలీనమైపోయి ఎక్కడో పోయింది మనం. అదే మామూలుగా ఎర్ర సంఘటన ఉండే 8% గడగడ రాయించుడు రెడ్డి గారు కొడుకు సుభాష్ అవకాశం ఇచ్చామని కూడా జయ ఉండాలి. ధన్యవాదాలు, మంచి సమాచారం ఇచ్చినందుకు. అలాగే మన
జిల్లా ఉపాధ్యక్షులు కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గంగాధర మురారి గారు కూడా ఈ సమాచారం సూచన సలహా ఇవ్వాలని మనం జై మురాజ్, జై మురాజ్, జై పెద్దమ్మ తల్లి. ఈనాడు నిజామాబాద్ జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు కరెంట్ రమేష్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ముదిరాజ్ బంధువులకు, మహిళా సోదరిమణులకు, ప్రెస్ మీడియా ప్రతి ఒక్కరికి జై ముదిరాజ్, జై ముదిరాజ్. సోదరులారా, నిజామాబాద్ జిల్లాలో యావత్ తెలంగాణలోనే ఒకరోజు సర్వే చేసినప్పుడు మన ముదిరాజులు అత్యధిక శాతంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మన ముదిరాజులే. కానీ రిజర్వేషన్ల పరంగా ఈ రోజు వరకు కూడా మనకు రిజర్వేషన్లు కల్పించడం లేదు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. ప్రభుత్వాలు వచ్చే సమయంలో మనల్ని నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు. ఆనాడు తెలుగుదేశం హయాంలో కూడా గౌరవ మన రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరరావు ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో పేరేడ్ గ్రౌండ్లో సభను ఏర్పాటు చేస్తే వేలాది లక్షలాది మంది మనమందరం వల్ల ఆ రోజు ఎర్రంనాయుడు గారు హాజరై చంద్రబాబు నాయుడు రాలేని పరిస్థితిలో ఎర్రంనాయుడు వచ్చి మీ సమస్య, కానీ తెలుగుదేశం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వారి హయాంలో కూడా రాజశేఖర హయాంలో కూడా మనం ఎంతో కొట్లాడ చేసి ఆయన దృష్టికి తీసుకెళ్ళిన వారు మనల్ని బీసీ టీలు చేయకు ఇవ్వడంతోనే మిగతా కులాలు కోర్టులో కేసు వేయగా దాన్ని మనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునే లోపలనే నిరాశపడడం జరిగింది. దీని అందరికీ తెలుసు. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా గౌరవ పెద్దలు కాసాని జ్ఞానేశ్వర్ వారు ఆధ్వర్యంలో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేసులు వేసి మన కోసం, కులం కోసం, మన జాతి కోసం కొట్లాడే నాయకులు చాలా మంది ఉన్నారు. నేను చెప్పాల్సింది ఏంటంటే మన కులం కోసం, ఎవరి కోసం మనము పనిచేస్తా ఉన్నాం. కానీ మన కులం విషయానికి వచ్చేస్తే మన గ్రామాలలో కానివ్వండి, తాలూకాలలో కానివ్వండి, మన కులం వాడు ఏ పనిలో ఉన్నా వాళ్ళకు సహకరించాలని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పోయినసారి మన కరెంట్ రమేష్ మా సోదరుడు బాన్సాడ ముందు బిడ్డ, మా బాన్సాడకు ఎమ్మెల్యే టికెట్ ఆశించి వస్తారని మేము ఎంతో ఆశపడ్డాం. ఏదో అనివార్య కారణాల వల్ల ఆయనకు టికెట్ రాకపోవచ్చు, కానీ రాబో రోజులలో తప్పకుండా బాన్సాడ టికెట్ తీసుకొస్తే మా ముదిరాజు గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ గారికి నిజామాబాద్ ముదిరాజ్ మహాసభ ద్వారా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ వేదిక మీద పెద్దలందరికీ మరొకసారి నా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది పెద్దలరా. అదేవిధంగా నేను పెద్దలను కోరేది ఏంటంటే, రాష్ట్ర నాయకులు వచ్చారు కాబట్టి గ్రామాల వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది. గ్రామాలలో అనేక గ్రామాలలో చెరువులు ఉన్నాయి. అక్కడ పేదవాళ్ళు లేరు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మన వాళ్ళకు సభ్యతను కల్పించాలని మరొకసారి కోరుకుంటున్నాను. అదేవిధంగా
జిల్లా నాయకులు గ్రామాలలో పర్యటించి మన వాళ్ళను ప్రోత్సహించి వారికి తగిన భద్రత కల్పించాలని మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన వాళ్ళను ఏదైతే గౌరవ ఇందాకనే సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు పెరట రమేష్ ముద్రాజు గారికి, అలాగే మన జాతీయ యువత అధ్యక్షులు పెద్దకి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వివిధ మండలాల నుంచి, మన వివిధ గ్రామాల నుంచి గ్రామ సంఘం అధ్యక్షులు, మండల కమిటీ అధ్యక్షులు పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఎదగటానికి ముఖ్యంగా మనం వార్డు మెంబర్, గ్రామాలలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి పదవులుగా మనం ఒక్కొక్కటిగా ఎదగాలి కాబట్టి ఏర్పాటు చేస్తున్నాం. అతి తొందరలోనే మనకు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దాని కొరకు ఈరోజు మనం నిలబెట్టి మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే మనము రాజకీయాలలో ముందుండాలి. ఎందుకు ముందుండాలంటే మనం క్షత్రియులము రాజకీయాలు చేయాలి, బానిసలుగా బతకడం కాదు. ఒకటి చేతులకిండు మనము ఈ భారతదేశానికి మొట్టమొదటి విద్య నేర్పిన జాతి ఏదైనా ఉన్నది అంటే ముదిరాజు జాతి. అది మన జాతి. ఆ జాతిలో పుట్టినందుకు మనం గర్వపడాలి. ఈరోజు తెలంగాణ ఏర్పడటానికి కూడా మనము ముందుండి యుద్ధం చేసినాం. అందులో మనం ప్రాణత్యాగాలు చేసిన జాతి మన ముదిరాజు జాతి. కాబట్టి మనము ముఖ్యంగా రాజకీయాల్లో ముందుండాలి. మనం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా మనం ఎదిగినప్పుడే రాజకీయాల్లో ముందుకు పోతాం. వీటన్నిటికీ మనల్ని మెల్లమెల్లగా ఇతర కులాల వాళ్ళు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల విభాగం గౌరవాధ్యక్షులు గంగా కిషన్ ముద్రాజ్ గారు విలువైన సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మన పట్టణ ఉపాధ్యక్షులు రాధాకిషన్ ముద్రాజ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలా పట్టణ సిఐడి విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజనేయులు ముద్రాజ్ గారు మా బావగారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళన సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీ కరటే రమేష్ ముదిరాజ్ గారు, బాల్గొండ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు జక్కం అశోక్ ముదిరాజ్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. వీరేష్ ముదిరాజ్ గారు, అలాగే రాష్ట్ర నాయకులు వినోద్ గారు. వినోద్ అంటేనే యూత్, యూత్ అంటేనే వినోద్. ఇక ఇంకా రాష్ట్రం నుంచి వచ్చిన పేర్లు కొన్ని తెలివై కాబట్టి ఆ పెద్దలందరికీ మరియు వేదికపై ఉన్నటువంటి బింకల్ మండలం నుంచి సోదర మండలకు అందరికీ పేరు ఫ్యూచర్లో ఏం చేద్దాము అని దాని గురించి ఆలోచనతోని ఒక గెట్ టుగెదర్ టైప్లో పెట్టుకున్న మీటింగ్ ఇది. ఏ రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. ఓన్లీ మన ముదిరాజులము రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, గెలుచుకుందాం. ఎవరికి ఏ రాజకీయ నాయకులు భయపడకుండా తప్పకుండా మనం
ఇన్ఫర్మేషన్ చేస్తే తప్పకుండా మా తరఫు నుంచి కూడా మేము వచ్చి కన్వెన్స్ చేస్తాం మేము అని నేను మీకు చెప్తున్నాను. ఇక ముఖ్యంగా ఏంటంటే మన కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, ముదిరాజ్ కార్పొరేషన్. దానికి బొర్రా రాణేశ్వర్ ముదిరాజ్ గారిని కూడా అధ్యక్షులు కూడా ఎన్నుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు మనకు ఎలాంటి ఫండ్స్ ఇవ్వలేదు. కనీసం మనకు ఒక 5,000 కోట్లతో ఫండ్స్ ఇస్తే, ఇంతకుముందు లేదో కోకాపేటలో మనకు 5 కోట్లు ఇస్తున్నామన్నారు, 1 రూపాయి లేదు ఇప్పుడు. అలాగే ఇప్పుడైనా కానీ మన కార్పొరేషన్ వేసి ఫండ్స్ రిలీజ్ చేస్తే మనము ముందు మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు అని. ఇక మన పెద్దలు వీరేష్ గారు అయితే ఖచ్చితంగా మనకు ఎల్లవేళ అందుబాటులో ఉంటారు. వారు నేను ఉద్యోగంలో ఉన్నా, ఇంకా నేను రిటైర్డ్ కాలేదు. అప్పుడు వేల్పూర్ మండలంలో సి ప్రకాష్ అని ఉన్నాడు. సి ప్రకాష్కు ఫస్ట్ సర్టిఫికేట్ ఇప్పించాను నేను. ఆ తర్వాత మాది ఆర్మూర్ మండలం బేగం విలేజ్ సెకండ్ నేను తీసుకున్నాను. కానీ ఇప్పటికి కూడా అది ఉపయోగం లేదు మనకు. ఎందుకంటే ఇప్పుడు మనకు కోట్ల వ్యవహారం నడుస్తుంది, ఇంకా మనకి ఏం ఉపయోగం లేదు. అలాగే దానికి కూడా బీసీసీ నుంచి ఏకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు మేనిఫెస్టోలో కూడా మనకు ఒక మాట ఇచ్చారు, ఖచ్చితంగా మీకు బీసీ ఆ మాట నిలుపుకొని ఇప్పటికైనా బీసీ నుంచి చేస్తే మనకు కనీసం ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనము ఏదేమైనా కానీ మనం కలిసికట్టుగా ఉండి మనతో సోదరులు, మన బీసీ సోదరులు కలుపుకొని పోయితే ఫస్ట్ మన ముదిరాజులను, తర్వాత మన బీసీ సోదరులను అందరం కలిస్తే మనం సాధించేది లేదు. రేపు తెల్లాలి ఎక్కడ ఎవరున్నా కానీ కూడా, ఎక్కడ ఈ పలానా సర్పంచ్ ఉన్నాడంటే అరే ముదిరాజు ఉన్నాడని చెప్పాలా, లేకపోతే ఒక బీసీ బిడ్డ ఉన్నాడని చెప్పాలా. అలాంటి విధానంతో మనము ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరికీ వేడుకుంటూ, ఇకపోతే ఇంత వర్షంలో కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నమస్కారం తెలుపుతూ, ఇంకా చాలామంది వచ్చే వాళ్ళు ఉండి ఈ వర్షం వల్ల రాలేకపోయారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. అలాగే మన జిల్లా ఉపాధ్యక్షుడు, మన ప్రధాన కార్యదర్శి భిక్షపతి ముదిరాజు గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఒక్కసారి మీ మొబైల్ని కట్టిపెట్టండి దయచేసి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యంగా భూమిక పోషిస్తున్నందుకు వేదిక ద్వారా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముదిరాజులు జాతికి ఏం చేయాలనేటువంటి లక్ష్యం ఏర్పరచుకునే ముందు జాతి పిత కొరివి కృష్ణస్వామి గారు చూపించిన మార్గాలు, కాసాని జ్ఞానేశ్వర్ గారు నడిపించిన విధానాన్ని మనం అలవర్చుకుంటే జాతిని 100 సంవత్సరాల వరకు నడిపించేటువంటి ఉపయోగం మనకు ఉంటుంది. ఎందుకంటే వారు లక్ష్యాలను మనకి ఇంతకుముందుకే విడమర్చి చెప్పి ఉన్నారు. మనమందరము వివిధ పార్టీలలో బానిసలుగా ఉండడం వల్ల మన లక్ష్యాలను నెరవేర్చుకోలేకపోతున్నాం. కార్యకర్తలుగా కాదు, నాయకులుగా ఎదగండి. కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఆదర్శంగా తీసుకోండి. ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా అతనికి ఉన్నటువంటి స్థాయి, గౌరవము అతను అందిపించుకున్న తర్వాతనే ఆ వర్గానికి, ఆ పార్టీకి అతను పోషిస్తున్నటువంటి ముఖ్య భూమికకు తర్వాత ప్రయాణిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో జ్ఞానేశ్వర గారు అంటే ముదిరాజు అంటే జ్ఞానేశ్వర గారు అనేటువంటి పర్యాయ పదం ఏర్పడి జాతి తరఫున ఇప్పుడు మనం ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తున్న బాధ్యత ఉంది. మనల్ని మనం తక్కువ చేసుకున్నంత కాలం మనం నాయకులను ఎదగలేము. ఒక వ్యక్తి ఒక సందర్భంలో వేదిక మీద చెప్తున్నాడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంత గొప్ప తీర్పునిస్తాడో గ్రామంలో ఉండేటువంటి చదువుకోలేని
అయినటువంటి నిరక్షరాసుడైన అతి పేద దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి కడు పేద ముద్రాజు చింత చెట్ల కింద చిరిగిపోయిన సాపలలో కూడా అంత గొప్ప తీర్పునిచ్చేటువంటి నేర్పరమైన ముద్రాజు తిరిగిపోవడని చాలా సందర్భాలలో చెప్పి ఉన్నారు. ఇది నిజం. జ్ఞానం ఎక్కువ, ఆ జ్ఞానాన్ని మనము అనేటువంటిది గొప్ప సంకేతం ఇచ్చినటువంటి జాతి మనది. మన తెలంగాణ రాష్ట్ర ముద్రాజు మహాసభ ప్రధాన కార్యదర్శి గారు డాక్టర్ జగదీష్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఘనంగా గట్టి చప్పట్ల మధ్యలో. ఇప్పుడున్నటువంటి సమస్య ఏం లేదు. అన్ని సమస్యలకు దిక్కు కాసాని వీరేష్ గారి నాయకత్వంలో మలి దశ తెలంగాణ పోరాటం ప్రారంభం ఇక్కడ నుంచి మొదలవుతుంది. తెలుగులో మలి దశ పోరాటం శిష్యులు మేమందరం. కాబట్టి మేము ఖచ్చితంగా మన కరెక్ట్ రమేష్ గారిని కూడా ఆదర్శంగా తీసుకుని మేము అక్కడ ఆర్గనైజేషన్ చేస్తున్నాము. మీ తర్వాతనే మేము, ఎందుకంటే మాకు కూడా డైనమిక్ లీడర్ లైన్ పుట్టిరాజు మాకు మెదక్ జిల్లా అధ్యక్షుడిగా దొరికినందుకు కూడా మేము వారికి గట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు ఇక అన్ని అంశాలను, రాజకీయ అంశాలను, ఏపీసీ వర్గీకరణ కోసం మన మత్స్య కార్మిక సహకార రంగాల సమస్యలు, ఇతర అంశాలు, ఏ గ్రూపు మనకు ఉండేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే, కొర్మి కృష్ణస్వామి చెప్పినటువంటి బాట కాసాన్ని నడిపించేటువంటి పూల బాటలు ఎవరైతే ప్రయాణిస్తారో భవిష్యత్ తరం వారిదే అని నేను ఈ సమావేశం మందిరంలో గట్టిగా మీకు అందరికీ వాయిస్తూ ధన్యవాదాలు. జై ముద్ర. ధన్యవాదాలు. అలాగే మన జగిత్యాల జిల్లా రాష్ట్ర కార్యదర్శి రాజారాం ముద్రాజు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన మన విదేశం తమ్ముడు గారు అనొచ్చా బేటా, ఎందుకంటే నేను నాన్నగారి శిష్యురాలు కాబట్టి నేను నీకు తమ్ముడు అని అనొచ్చా అని ఉద్దేశంతో అంటున్నాను. ఏం లేదు, ఈరోజు మనం అందరం ఇక్కడికి మన ముదిరాజు సభని ఏర్పాటు చేసుకోవడానికి, మనం అందరి సమస్యలు ఏమైనా ఉన్నాయని చర్చించుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కరాటే రమేష్ అన్న గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఏంటంటే మన అన్ని కమ్యూనిటీల కన్నా మన కమ్యూనిటీలో సంఖ్య బాగా ఉంది, కానీ మనం ఎందుకు ముందుకు పోలేకపోతున్నాం, ఒకటిగా ఎందుకు అవ్వలేకపోతున్నామో ఒకటి చిన్నగా ఆలోచించండి. చాలాసార్లు మనం అన్ని సమావేశాలు పెట్టుకుంటున్నాం, సమావేశాలు పెట్టుకోని చెప్పినా అది పాటించండి అన్న, కొంచెం దయచేసి ప్లీజ్. ప్రసంగించడమే పెద్ద గొప్ప ధైర్యం. మిమ్మల్ని ముందుకు రావుతుంది. అలాగే మన వినోద్ కుమార్ ముద్రాజ్ గారు హైకోర్టు న్యాయవాది, రాష్ట్ర నాయకులు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలకు స్నేహితుల ఓ పెద్ద మనిషి వచ్చింది ఇంటికి. పెద్ద మనిషి కాసాని న్యాయం, మనకి ఎన్ఆర్ఐ విభాగం ఉంది, న్యాయవాదుల విభాగం ఉంది, అన్ని విభాగాలు చేసారు. ఒక మర్రి చెట్టు నుండి పుట్టిన గొడుగులే ఈ అందరూ ముద్రా సంఘాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రంగా ఏ ముఖ్యమంత్రి అడిగినా, ఎవరు అడిగినా కానీ ముద్రాజులు ఎవరంటే కాసాని జ్ఞానేశ్వర్ అంటారు, కానీ ఇంకెవరు పేరు తెలియదు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు నెక్స్ట్ ఈ తరం ఆసన్నమైంది. కాసాని వీరేష్ అన్న ఆధ్వర్యంలో, కానిస్టేబుల్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి మొదలుపెట్టి 33 జిల్లాలు పర్ఫెక్ట్ చేసి ఒక మహాప్రభు, ఒక రెడ్డి దొరల రాజ్యాన్ని ఏరింది. రాబోయే రాజులు ఎవరంటే మన ముదిరాజులని సభాముఖంగా తెలియజేస్తున్నారు. అందరు అనుకుంటారు ఎవరు లేరు. ఎవరు ముందు నడిస్తేనే వాళ్ళే లీడర్ అవుతారు. మలిదశ ఉద్యమంలో తొలి అమరవీరుడు పోలీస్కి ఇష్టన్న విగ్రహం ఉద్యమం ఎట్లా వచ్చింది? మేము కొట్లాడితే వచ్చింది. కేసీఆర్ కొట్లాడితే వచ్చిన తర్వాత కొట్లాడి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ఉద్యోగాలు, ఎంప్లాయీస్, ప్రతి ఒక్క
ఇంటికే ప్రతి ఒక్క రక్తపు చెమట పోడ్చి తెస్తేనే ఆయన ముందటుంటే ఆయన లీడర్ అయిన ముఖ్యమంత్రి అయిన హనుమంతులు లేని గుడి ఏడాది ఉంటుందా? ముదిరాజు లేని ఊరు ఏడాది ఉంటుందా? ఉండదు. ఈ రాష్ట్రంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎంత ద్రోహం అంటే జూబ్లీస్ పెద్దమ్మ తల్లి గుడి మనది, ముదిరాజులది. గుడి ఎవరిదంటే వాళ్ళని రెడ్డైన కట్టినది. మన దేవుళ్ళను కూడా దొంగతనం చేసే తరుణం ఆసనమైన. మన బాధ్యత ఏంది? యువ నాయకత్వం మీద బాధ్యత ఉన్నది. మాకు బీపీలో షుగర్లో మేము 10 రోజులు దేనికైనా పోతాం, దేనికైనా రమేష్ అన్నతో సహా. ఎందుకు చెప్తున్నామంటే ఈ రాజకీయాలను ఉండేటోళ్ళు మనోళ్ళు రాజకీయాలను ఉండుర్రి. మనోళ్ళు వచ్చినప్పుడు మనోళ్ళు వచ్చిందంటే ఇంటర్నల్ గా పనిచేయాలి. ఎల్మ దొరలు రెడ్డి దొరలు ఎట్లా పరిపాలించి చేసి పొదుమి కాగానే ఒక దగ్గర కూర్చి సంఘటితమవుతారో ఆ విధంగా తయారైతే ఈ సంస్థ నిర్మాణం చేస్తుంది. ముదిరాజులకు ఐక్యత ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడలో కీలక దశ ఉంటుంది. దానికి ఒక సారథి కావాలి, కృష్ణుడు లాంటి సారథి, మంచి రథ సారథి కావాలి. అలాంటి యువ నాయకుడు మన వీరేశన బాధ్యతలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న 13,000 గ్రామాలను తిరిగి సమిష్టిగా పనిచేయాలి. చేయాలంటే మనం పంచాయతీలు ఎక్కువ చెప్పి అన్నకు ఫోన్లు చేయొద్దు. మన జిల్లాను మనం కంట్రోల్ చేసుకోవాలి. మన బాధ్యత తగ్గించాలి. పంపిస్తారు ఆల్రెడీ కమ్యూనిటీ. మన దాంట్లో ఏం చేశారంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ, ఈయన కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ, బీజేపీ పార్టీ, ఆ పార్టీ అంటారు. అది కాదు. నన్ను ఏమన్నాడంటే ఎల్ల ధర్మే బలం. ఈ రాష్ట్రంలో మనల్ని కూడా ఏమన్నా ఇట్లా చేయి పెట్టినా, చూసినా, ఇబ్బంది పెట్టినా వీరేశన్న సైన్యం వెనుకుండి పనిచేస్తుంది. ముంగోటి వచ్చి లొల్లి చేస్తాడని. కౌశిక్ రెడ్డి ఇబ్బంది అయితే ఒకటే పిలిపించిండు. ఒక్క పిలుపుతోని వాడి ఇల్లు బంధు, రోడ్డు మీదకి రావుడు బంద్ అయింది. పొద్దుమీకి కాగానే మాట్లాడుకోరు. అది ఏమొస్తుంది? బంధుత్వం పెరుగుతుంది. రేపు మా ఇంట్లో పిల్లలు ఆలీలకి ఇచ్చొచ్చు, ఆలించచ్చు, వీళ్ళకి ఇచ్చొచ్చు. కానీ మనకి రాజకీయ పార్టీ నేపథ్యంలో పెద్ద కులాన్ని మనం ముందర పెట్టి కొట్లాటలు పెట్టి తమాషాలు చూస్తుంది. మనం సంగీతంగా ఈరోజు ఒక ఫోన్ ఉందంటే ప్రపంచాన్ని మొత్తం చూడబడుతుంది. ప్రపంచం మొత్తం చూడబడుతుంది. మొన్న మహబూబ్ నగర్ లో అట్రాసిటీ కేసు అయితే 13 మంది ముదిరాజులను అన్యాయంగా అక్రమంగా జైలు వేస్తే రాత్రి 2 గంటలకు వీరేశన్న ఫోన్ చేసి ఒకే సాబ్ अपन का मुद्राज जेल में है, कैसा तो भी निकालो. మేము ఒక 5 మంది అడ్వకేట్లను పెట్టి జడ్జితో ఆర్గ్యుమెంట్ చేసి 2 రోజులలో బయటికి తీస్తే వాళ్ళు నీరాజనం పట్టిండు. ఇక్కడ సమస్యలన్నీ ఒక సంఘటితంగా ఒక రమేష్ అని ఉంటాడు, ఎంప్లాయీస్ ఉంటారు, వివిధ మండల నాయకులు ఉంటారు. కోఆర్డినేషన్ చేయాలి, పెద్ద మనసుతో చేయాలి. మండల అధ్యక్షుడు ఇప్పుడు తెలియక ఒక పార్టీలో పోయి మన మీదే గడబడి చేసినప్పుడు మన్నించే గుణం మనకు ఉండాలి. అప్పుడైతేనే పెద్ద మనిషి అవుతాం. అంబుల్ రిక్వెస్ట్, మనకు గ్రామ పంచాయతీలలో ఒక 6-7 వేల మంది సర్పంచులు, 2-3 వేల సర్పంచులు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు. ఆడికి దుఃఖం బంద్ అవుతుంది. అక్కడి నుంచి జెడ్పీపీలు గారు, ఎమ్మెల్యేలు గారు, ఎమ్మెల్సీలు గారు, ఎంపీలు గారు ఎందుకైతారు? ఆడికి దుఃఖం బంద్ చేస్తారు పెద్ద కులపులు. మనకు కూడా ఒక యువ నాయకుడు కావాలి, యువ ఆదర్శం కావాలి. ఆడు ఏ పార్టీలలో ఏం చెప్పినా వినాలే. మళ్ళొచ్చి యువ నాయకుడు ఆధ్వర్యంలో నడుస్తామని చెప్పాలి. మీ పల్లెకైతే చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్, మన పార్టీ టికెట్ మన వరకు టికెట్ ఇవ్వలేదనుకో, మా రాష్ట్ర నాయకత్వం అందరికి చేస్తున్నారు. నీ పార్టీ వద్దు, ఏమొద్దు, మా కులం గొప్ప దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని సభాముఖంగా తెలియదు. మనకి ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి, గ్రామీణ నేపథ్యాలు ఉన్నాయి. మనకు ఒక హైదరాబాద్లో ఒక నాయకుడు కావాలి కదా. ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా వచ్చినా, సామాజికంగా, ఆర్థిక, రాజకీయంగా, వైద్యము, విద్య ఉండాలి. ఒక లీడర్ అనేటువంటి ఉండాలి. ఆ లీడర్ను యువ నాయకుడిని ఎంచుకొని ముందుకెళ్ళాలి. ఏదిల పెద్దనా, ఏదిల చిన్ననగా నడిపించే నాయకుడు గొప్పవాడై ఉండాలి.
అది మన వీరేశన్న ఇక్కడ నుండి నిజామాబాద్ నుంచి స్టార్ట్ చేసింది కాబట్టి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉద్యమ కిల్లా నిజామాబాద్ జిల్లాని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మై హంబుల్ రిక్వెస్ట్ వీరేశన్న గారికి, ఈ రాష్ట్రంలో ఎవరెవరెవరెవరో మహనీయులు ఉన్నారు, కానీ తెలంగాణ ఉద్యమంలో ప్రపంచంలో ఎవరు కూడా ఒక ఉద్యమానికి రైఫిల్ పిచ్చుకొని కాల్చి చంపిన నాయకుడు పోలీసుకి ఇష్టంగా విగ్రహాన్ని మన ట్యాంక్ మీద పెట్టేదాకా విశ్రమించలేదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. బీసీడీ నుంచి బీసీఏకే మన కొడుకులు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అందరూ వివిధ రకాలుగా అన్ని చేస్తున్నారు. బీసీఏలో ఉన్న కులపోలు ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అన్నున్నారు. వాళ్ళు రాగానే అరే మన కుల పైన లోపల పోయి పనిచేస్తుంటారు. మనోళ్ళంతా అటెండర్లు, ఇది డ్రైవర్లు, వివిధ వృత్తులలో అధిక జనాభా ఉన్న నేపథ్యంలో, వివిధ రకాలుగా ఉన్న నేపథ్యంలో బీసీడీ నుంచి బీసీఏకి వస్తే 90 మార్కులు ఉన్నకి సీటు, ఇది అయితే 60 మార్కులు ఉన్నకి సీట్ వస్తుంది, కానీ 90 మార్కులు ఉన్న ముదిరాజుకు సీట్ వస్తలేదు. ఇది కొట్లాడాలి మన ఏది అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది కాదు. అది లక్ష్యం ఉండాలి మనకు. ఇంటి పక్కడు ఏమన్నాడు, మన కులపోడు ఏమన్నాడు, వాడన్నాడు కాదు, లక్ష్యం గొప్పది ఉండాలి. కేసీఆర్ ఏం చేసిండు, మేము కేసీఆర్ ఇంట్లో 7 ఏళ్ళు తిరిగినానని, కవిత దగ్గర 5 సంవత్సరాలు పనిచేసినాను. ముదిరాజులకు ఒకరికి ఎవరు తెలియకుండా ఒక 50 మంది పనిచేసినాము. జైలుకి వచ్చినప్పుడు క్యాస్ట్ రాస్తారు కదా, ముదిరాజు అని. వాళ్ళందరినీ చూస్తే 60 మంది ముదిరాజులు నాకు దోస్తులు, అంతా ముదిరాజులే ఆమెకు పనిచేసి. నిజామాబాద్కి వచ్చి కూడా నేను కూడా పనిచేసి. కమ్యూనిటీ ఎడ తెలుస్తుంది, కేసు అయితే తెలుస్తుంది, కానీ మాట్లాడుకోలేరు. మనల్ని దారకారులు కదా, ఎవరికి వినరు, తగ్గేదే అంటారు. కాబట్టి ఓపిక ఉండాలి, లీడర్లను గౌరవించాలి. మీరు ఏదైనా ఊర్లే ఒక 50 కుటుంబాలు ఉంటే ఒక్కసారి ఛాయ్ తాగుని, అక్కడ గౌన్ అయిన హోటల్ కాడ పోయి ఛాయ్ తాగుని, రెడ్ అయినా దిగుతాడు, వేరైనా దిగుతాడు. అరే వీళ్ళంతా ఒకటి వల్ల సర్పంచ్ ఎలక్షన్, ఎంపీడీ కష్టమవుతుంది అంటాడు. తెల్లారే పంచాలు పెడతాడు, 10 బాటిల్ పెట్టి. ఇప్పుడు అత్యాధునికమైన ప్రపంచం, వీడియో వస్తుంది, ఫోటోలు వస్తుంది. రోజు వీరేశన్న 10 పంచాయతీలు చెప్తాడు. ఇక వీడ ఇట్లా అయింది, ఈ రాష్ట్రం ఇట్లా అయింది. ఇది ఒకటి రాష్ట్రం కదా, 540 మండలాల్లో 11,500 గ్రామంలో అన్నీ ఆయన చూసుకోవాలంటే కాదు కదా. ఇప్పుడు రాజకీయ నేపథ్యం వచ్చిన నేపథ్యంలో ఇలా ఎంప్లాయీస్ విభాగం ఉన్నారు, మండలాధ్యక్షులు ఉన్నారు, యువత ఉన్నారు, అందరు ఉన్నారు. కోఆర్డినేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక రమేష్ అన్న టికెట్ ఇయ్యండి అంటే ఇవ్వాల్సిందే. అది ఎప్పుడు వస్తుంది అంటే ఈ 33 జిల్లాల ఇట్లాంటి మీటింగులు పెట్టి మళ్ళీ 25-30 లక్షల మందితో పెట్టేస్తే రాష్ట్ర ప్రభుత్వము వీరేష్ అంటే ఏం చెప్తే గదిగేటట్టు చేసే బాధ్యత మన బుధస్కంధాల మీద ఉన్నది. ఎన్ని సంఘాలు ఉంటే ఏముంది, మనకేమున్నది? తండ్రి ఒక్కడే కదా, 10 మంది కొడుకులు ఉన్నారు. ఈయనకు ఎవరు పని అని చేస్తారు. మళ్ళీ ఎడికి రావాలి, చెట్టు కిందికి రావాలి, గొడుగు కిందికి రావాలి. వర్షం వస్తే ఏం చేస్తారు, గొడుగు కాసాల దగ్గర ఉంది, అన్నీ ఎడికి రావాలి, ఇడికే రావాలి. నేను ఒకటి చెప్తున్నా వినండి. బీసీడీ నుంచి బీసీఏకు సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఎన్ని సంఘాలు ఉన్నాయి? అప్పుడు కాసానికి న్యాయేశ్వరు వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర ఇప్పించిన తర్వాత అప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఇప్పుడు అన్ని వాట్సాప్ సంఘాలు అయిపోయాయి. వాట్సాప్ పెట్టి ఫోటో దిగు. పెద్ద మనిషికి అలవాటు లేదు కదా వాట్సాప్ పెట్టి చేసి. ఆయన ప్రజల నాలుకల మీద ఉన్నాడు, ప్రజల మనుషుల మీద ఉన్నాడు, ప్రజల గుండెల మీద ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఎన్ని టెంపుళ్లకు దానధర్మాలు అందించిండు, ఎంతమందికి పెళ్లిళ్ళు చేసిండో, ఎంత ఇది ఉన్నది. కృతజ్ఞత భావం ఉండాలి. సంఘానికి ఒక్కడి నాయకుడు ఉండాలి. 10 మంది నాయకుడు ఉంటే ఇక పంచాయతీ సులువు అవుతుంది. అయినా కానీ మనకి ఏం పడదు. ఎందుకంటే తండ్రి ఒక్కడే కదా 10 మంది కొడుకులకు. నేనేమంటున్నంటే ఇప్పుడు మనకు ఒక పని కావాలంటే, సెక్రటరీల పని కావాలంటే, హెల్త్ విషయాలు, ఎడ్యుకేషన్ విషయాలంటే, ఇప్పుడు వీరేష్ గారు ఇక్కడ ప్రణాళిక చేయలే. ఈ డిస్టర్బెన్స్ అవుతుందని వేరే కంట్రీ పోయి ముద్రాలకు ఏమేమి కావాలని ప్రణాళిక తీసుకొచ్చి డిపిఆర్ తీసుకొచ్చి చర్చించాడు. అందరు పట్టించుకుంటారు. 60 లక్షల మందితో ఎవరు మాట్లాడతారు? 60 లక్షల ఫోన్లు మాట్లాడతారా? 5,000 మంది ఫోన్లు మాట్లాడతారా?
ఎవరి బాధ్యత వారు నిర్వహించాలని సంఘ భవనాన్ని నిర్మించి మా జనరల్ సెక్రటరీ జగదీష్ అని ఎప్పుడు రాస్తూనే ఉంటాడు, చెప్తూనే ఉంటాడు ఇవి చేయాలంటే ఇప్పుడు ఈ ఈ ఈ సంవత్సరం అన్నది ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్ చేస్తున్నాడు. అందరికీ ఏ అడ్వకేట్ అసోసియేషన్ ఉంది, ఏ లీగల్ సమస్యలున్నా వీరేషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎన్ఆర్ఐ విభాగం ఉంది, మనోడు బయట దేశంలో ఏమైనా ఉంటే ఇది ఉంటుంది. ఈ రాష్ట్రంలో 867 మంది డాక్టర్లు ఉన్నారు, మీకు తెలుస్తుంది. ఏ డాక్టర్ ఎవరో తెలుసుకుంటే దాన్ని మనకు సార్ నేను కూడా ముద్రాజంటే డాబిడ్డ అంటాడు. అట్లా చేసి ఏదో వ్యవస్థ ఉన్నది వీరేష్ అన్న గారికి. మేమంతా యూనివర్సిటీలో పిహెచ్డీ అయిపోయి డాక్టరేట్ అయిపోయిన ఒక 20 మంది నడి గంటల ప్రభుత్వం ఆమెతో రమేష్ అన్న పెట్టించే బాధ్యత రమేష్ అన్న తీసుకోవాలని సభాముఖంగా తెలియదు. ఈ 530 గ్రామాల్లో 27 మండలాల్లో గ్రామ పంచాయతీలో మీకు ఎవరికి ఏం అవకాశం ఉన్నా ఏది ఉన్నా కానీ ఏ పార్టీలు ఉన్నా కానీ కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఆయన బీఆర్ఎస్ బీజేపీ పెద్ద నాకన్నా పెద్ద మనుషులందరికీ పాదాభివందనాలు చేస్తూ మా అక్క అంటుంది, మహిళ ఎవరు పిలుస్తారు పొద్దుగాల లేచి ఇల్లుకమని ఎవరు చెప్తారు? కల్చర్, దట్ ఈస్ కల్చర్. అన్నమండే వాళ్ళు ఎవరు చెప్తారు? కల్చర్. 50% కావాలంటారు. 27 మండలాలకు వెళ్ళి ఇద్దరు మహిళలు వచ్చినా 52 మంది మీరే ఎక్కువవుతారు. ఈ జిల్లా మహిళా అధ్యక్షులు ఎవరున్నా మీ 4 ఉన్నారక్క. మీ 4 మనిషికి మండలానికి 5 మంది వేస్తే మొగోళ్ళు అవుట్. అర్థమైందా? మాకు అన్ని పనులు ఉంటాయి. ఆడు మిల్చుడు, దోశ మిల్చుడు, సండే అయితే మనం ముందు రాస్తాం, దావతుంది యువతుంది అని పెడతాం. మీ కమిట్మెంట్ పటిష్టంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక దేశంలో మహిళలే కానిస్టేబుల్, ఎస్పీలు, ఐఏఎస్లు అందరూ మహిళలే పెట్టారు. ఎందుకంటే కమిట్మెంట్గా పనిచేస్తారు అన్నట్టు. ఈ రోజు అని చెప్తున్నా మీ 4 అక్కలకు మీరు ఏం చేస్తారో ఏం చేయాలి. 530 గ్రామాల నుంచి ఒక 400 గ్రామాల దాకా ముద్రాస్ గ్రామాలలో ఉంటారు. ఇద్దరిద్దరు 800 మంది అయితే మొగోళ్ళు అవుతున్నాయి చెప్తున్నారు. మీకున్నంత ఇది ఉండదు. మా దాంట్లో ఈగోలు ఎక్కువ. ఆయన ఆ సంఘంలో దీన్ని ఆయన పిలవదు, కొత్త వచ్చింది, ఇవన్నీ ఈగోలు ఉంటాయి మాకు. మీకున్నాయి ఏ పోనీ అని మానవత దృక్పథం, మంచితనం అనేది ఉంటుంది. క్షమించే గుణం ఒక మహిళకే ఉంటుంది. అక్కకి చెప్తున్నా, అక్క పేరు పేరు నువ్వు దయచేసి మళ్ళా మేము వచ్చినప్పుడు మహిళలు కనీసం నేను కోఆర్డినేషన్ చేస్తాం. మీకు ఒక 300 గ్రామంలో 5 మండలి చేస్తే 1500 మంది మహిళలు వస్తారు. మీరు తలుచుకుంటారు. అవకాశం రమేష్ అని ఇయ్యాడు. రమేష్ అన్న 100 మందితో మాట్లాడాలి, రాష్ట్ర కమిటీతో మాట్లాడాలి, నాట్లాడులతో కూడా మాట్లాడాలి. మీరు టీకాలు తీసుకోవాలి. రమేష్ అన్న నేను మహిళా బాధ్యత తీసుకుంటాను, తీసుకోవాలి. ఇస్తాడా రమేష్ అన్న? మీ ఇష్టం అమ్మ అంటాడు. ఇష్టం అన్నప్పుడు మొత్తం తిరిగిచ్చేయాలి. కాబట్టి కాసాని వీరేష్ అన్న నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎవరిని ఏమంటారు, మా కులానికి బీసీడీ నుంచి బీసీ వేయమని ప్రధాన సమస్యని ఒకటే అడుగుతందుకు సమిష్టిగా కృషి చేద్దామని మేము అంటున్నాం. ఎవరేమని వాట్సాప్ నుంచే బదులు మనం పని చేస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఇక వాట్సాప్ పొద్దున్న దాకా వీరట్లు అన్నాడు, ఈ ఫోటో వాళ్ళు ఇవన్నీ పాశ్చాత్య నాగరికత ధోరణులు. కాబట్టి దయచేసి ఈ రోజు నుంచి అయినా కానీ ఈ జిల్లా నుంచి ప్రారంభించిన కాబట్టి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు చేసి ఈ రోజు నుంచి మంచిగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అలాగే మెదక్ జిల్లా అధ్యక్షులు సిరి నిర్మాత పుట్టిరాజు ముద్రాజు గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నారు. అడ్వకేట్స్ ఆఫ్ గట్టి ఇది వచ్చినట్టున్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితిలో జరుగుతున్నటువంటి స్టేట్యూషన్ మీటింగ్లో మన ముదిరాజ్ మహాసభ తరఫు నుంచి మీటింగ్ జరుపుతున్నటువంటి సభాధ్యక్షులు మన కర్ణాటక రమేష్ అన్న గారికి, అలాగే మనందరి విశిష్ట అతిథి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాము. చేసి మొత్తానికి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా పట్టుకొని మనం తెలంగాణ రాష్ట్రం సాధించినాం. అందులో ముఖ్యంగా ముద్రాల పాత్ర, ఒక పెద్దల పాత్ర.
కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇన్నేళ్ళు గడిచినా కానీ మన ముద్రాలు బతుకులు ఎక్కడున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక విషయం చెప్తా ఉన్నా, దయచేసి మిత్రులను మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వేరే కులస్తులకు రిజర్వేషన్ ప్రకారంగా చాలా ఉద్యోగాలు వచ్చినాయి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళు చైతన్యం వచ్చి చాలా ఆర్థికంగా గట్టిగైపోయారు. కానీ మన ముద్రాల పరిస్థితి ఏముంది? అడవుల్లో కాయకాష్టం పండ్లు పొలాలు నేర్చుకొని కట్టెలు బిడ్డలు తెచ్చుకొని రోడ్ల మీద నమ్ముకునే పరిస్థితి ఇప్పటికీ మన ముద్రాల్లో ఉంది. గతంలో కరోనా సమయంలో అందరం కలిసికట్టుగా ఉద్యమంగా మనం పోరాడినట్లయితే, మన వాళ్ళు సపోర్ట్ చేసినట్లయితే స్థానిక సంస్థలలో మన వాళ్ళు కొంత పర్సెంటేజ్ పదవులు పొందే అవకాశం ఉంది. దానివల్ల మన క్యాస్ట్ స్పీడప్లో ఉండి మన సమస్యలు, మన కుల సమస్యలు ప్రభుత్వానికి కూడా తెలియజేసిన అవుతాము. కావున మనం అంతా ఏకదాటిగా ఉండాలి. అట్లాగే ఈ మన అక్కడక్కడ రాష్ట్రంలో అక్కడక్కడ మన జిల్లాలలో కొన్ని గ్రామాలను వెలివేయడం, కొన్ని సంఘాలు ఉన్నత కులాలు మన వాళ్ళని చిన్న చూపుగా చూస్తున్నటువంటి పరిస్థితి మీకు తెలియదు కాదు, ఈ జిల్లాలో కూడా జరిగింది. కావున అట్లాంటి విషయం ఎప్పుడైనా రాష్ట్రంలో పునరావృతం మన ముదిరాజు కులంపై పడినప్పుడు, ఆ వివక్ష గురైనప్పుడు రాష్ట్ర నాయకత్వం తప్పకుండా ఒక దృష్టి తప్పకుండా వారు పెట్టి జిల్లా నాయకత్వంతో పాటు వారు కూడా సందర్శించి ఆ సమస్యను తన సమస్యగా భావించి మన క్యాస్ట్ వాళ్ళకు మంచి సపోర్ట్గా ఉండి మన వారిని మనం అచ్చేసి మన సమస్యను పరిష్కరించుకునేదాకా రాష్ట్ర నాయకత్వం కూడా సపోర్ట్ చేయాలి. ఇది నా యొక్క విన్నపం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పూర్వవందనలు, నమస్కారం. గణేష్ ముదిరాజు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మహాసభ ప్రధాన కార్యదర్శి గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఇందూర్ జిల్లా ముదిరాజ్ మహాసభ యొక్క ఈ ముఖ్య నాయకుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నా ప్రియతమ సోదరుడు, మనందరి ప్రియతమ నాయకుడు కూరగాయల రమేష్, కరాటే రమేష్, ఎంతో ప్రేమగా కులాన్ని అభిమానించే పద్ధతిగా, కులం నా జీవం అనేటువంటి పద్ధతిగా సంఘం కోసం పనిచేసే ఒక యువ నాయకుడు ఇంత సమావేశం పెడుతున్నప్పుడు దూరం వరంగల్ ఎక్కడో 240 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా వారికి ఈ సందర్భంగా వారు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక యువ నాయకుడు నిజంగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజుకి ఇవాళ మహాసభకు ముదిరాజ్ జాతికే ఒక ఆశాకిరణం యువ నాయకుడు బయలుదేరిందంటే మనకు కన్ను చూపులు ఎవరు కనిపిస్తలేదు ఇవాళ. కానీ ఒక యువ నాయకుడు మన ముందుకు వచ్చి నా జాతి కోసం నేను దేనికైనా సిద్ధం అని చెప్పి ముందుకు వచ్చినటువంటి మన కాసాని వీరేష్ ముదిరాజ్ గారికి ఇవాళ ముఖ్య అతిథిగా చేసినందుకు వారికి, మరి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు యోగానందు, మెదక్ జిల్లా అధ్యక్షుడు పుట్టిరాజు గారు, మహిళా అధ్యక్షురాలు ఇందూరు స్వప్న స్పష్టంగా అందరికీ ఆకలిగా ఉన్నదనేటువంటిది కూడా చెప్పారు. నేను సూటిగా ఒక 3 నిమిషాలలో ఈ యొక్క మీకు ఒక సందేశం ఇచ్చి కానీ నేను వెనక్కి తిరిగి వెళ్తాను. మూడు ప్రధానంగా ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా ఉండి అత్యంత బిలో పవర్టీ లేనటువంటి కులం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉన్నదంటే అది ముదిరాజ్ కులం. 60 లక్షల దాదాపుగా ఉన్నటువంటి ముదిరాజులు ఇవాళ 40 నుండి 45 లక్షల మంది పైన మరి కేవలం రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి పని కానీ
అత్యంత పేదవాళ్ళకు కానీ ఉన్నది ఒక ఓటు జరుగుతున్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండు ప్రధాన అంశాలు, ఒకటి మన వృత్తి పైనటువంటి మత్స్యకార వృత్తి కావచ్చు, మరి తోటలు పెంచే వృత్తి విషయంలో కావచ్చు. రెండవది విద్యా ఉద్యోగ అవకాశాలు. ఇవి రెండు జరగాలంటే మనము ఒక రాజకీయ నాయకుడిని ప్రభుత్వాన్ని అర్థించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. దాదాపు 40 సంవత్సరాలుగా మనము విద్యా ఉద్యోగ అవకాశం కోసం బీసీడీ నుండి ఏ కోసము ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. 2009లో అందినట్టే అంది మన ప్రియతమ నాయకుడు, మన రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు జాతిరత్న గారు పోరాట ఫలితంగా GOMS నెంబర్ 15 2009లో వచ్చింది. అందినట్టే అంది ఇతర కులాల వాళ్ళు వేసినటువంటి కోర్టు కేసుల వల్ల అది మనం నష్టపోయినాం. ఇవాళ 4 తరాల విద్యార్థులు ఉద్యోగస్తులను మనం నష్టపోయినాం. అది ఇప్పటికైనా మనం కావాలి. అది కనుక వస్తేనే GOMS నెంబర్ 15 పునరుద్ధరణ జరిగి ముదిరాజులను బీసీటీ నుండి తీసుకొస్తేనే తప్ప విద్యా ఉద్యోగ అవకాశాలలో మనకు రాదు. అది కనుక జరిగితేనే మనకు ఒక పవర్టీ లైన్ దాటి ఒక ఉద్యోగ అవకాశాలతో మన ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. ఇక రెండవ వ్యవస్థ చూసుకున్నట్టయితే ఫిషర్మెన్ సొసైటీస్లో ఉన్నటువంటి పరిపరిస్థితి కనుక పెంచుకున్నట్టయితే జరుగుతుంది. అది కూడా అన్యాయం జరుగుతున్నది. ప్రత్యేకించి ఇందూరు జిల్లాకు సంబంధించినటువంటి ఫిషర్మెన్ సొసైటీకి సంబంధించినటువంటి అంశాలలో కరాటే రమేష్ గారు నేను అనేక మార్లు మన ప్రకృతి మనకు సహకరించకపోయినా మన జాతి మీద అభిమానంతో వచ్చిన ఎంతోమంది మేధావులు కింద కూడా ఉన్నారు. ఎందుకంటే పైన మండల ప్రెసిడెంట్లను ముఖ్యంగా మాత్రమే కూర్చోబెట్టడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది రాలేదు కాబట్టి అందరినీ పిలవలేకపోయినందుకు క్షమించాలి. ఎవరైనా కింద ఉన్న వాళ్ళు కూడా ఒక 2 నిమిషాలు అవకాశం ఇవ్వబడుతున్నది. మన జాతి గురించి, మన హక్కులు, మన అభివృద్ధి గురించి ఎవరైనా చైతన్యం చేద్దాం ఉద్దేశంతో ప్రసంగించాలనుకుంటే ఎవరైనా పైకి రావచ్చు, వచ్చి మీ యొక్క సలహా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఉన్న పెద్దలందరికీ, అలాగే కింద కూర్చున్న వివిధ మండల అధ్యక్షులు, విలేజ్ ప్రెసిడెంట్లు, పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారాలు అన్న. జై ముదిరాజ్ అందరికీ. అన్న ఒకటే ఇప్పుడు ఏం చెప్తుందంటే ఫస్ట్ బీసీడీ నుంచి BCAలోకి రావాలి. ప్రధాన మనకు అదే. ఎందుకంటే మనం ఫస్ట్ విద్యాపరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా ఉంటేనే ఇది కూడా మనది. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను మొన్న మండలానికి పోయినా, నాకు చిన్న ఒక పని ఉండే. ఏదంటే ఇట్లా క్యాస్ట్ ఇన్కమ్ ఒకటే రోజు క్యాస్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఆడు మనిషి ఉన్నాడంటే కాదు 3 రోజులు ఏంటంటే అందులోనే మనోడు ఒక ముద్ర కూడా పనిచేస్తాడు. పనిచేస్తే నేను అడిగిన అన్న మీరు ఏ క్యాస్ట్ అంటే నేను ఇట్లా పర్వాలేదు చెప్పాల్సి కానీ చెప్తున్నా, నేను ముదిరాజన్నా, నాకు పెద్దగా ప్లీజ్ కొద్దిగా తొందరగా పని చేసిస్తారంటే నేను కూడా ముదిరాజన్నా, తొందరగా ఇది పెట్టుకోవాలని నేను ఇస్తానంటే ఇప్పుడు ఎంతైనా ఉంటుంది, లోపల ఉంటుంది. చెప్పాం, బయట చేస్తాం, చెప్పాం. ఒకటే రేపు మన స్థానిక ఎలక్షన్ వస్తున్నాయి. మనం అందరం సర్పంచ్గా నిలబడ్డప్పుడు ఫస్ట్ మనం సర్పంచ్ నిలబడ్డప్పుడు ఏం చేయాలంటే మన గ్రామంలో మన జాతిలో పింఛన్లు ఉంటాయి. ఎవరు ఉంటారో గరీబ్ వాళ్ళు అలా పింఛన్లు చేయాలి. మనవాళ్ళకు ఫస్ట్ మనవాళ్ళు చేసిన వేరే వాళ్ళకు ఇతర చిన్న పిల్లలు కూడా చేసుకోవాలి. ఇతర చిన్న పిల్లలు కూడా మన అక్కడ పంచుకోవాలి. బీసీలో కూడా కదా కురుమూలు, సాకులు వీళ్ళందరూ ఇలా. అది ఎప్పుడు ఫస్ట్ మనలోకి ఫస్ట్ ఏం చేయాలంటే పింఛన్లు, రేషన్ కార్డు మన పిల్లలకు చేసిన తర్వాత ఇతరులు కూడా చేయాలి. చేతని కాదు. ఫస్ట్ ఇలా ఇచ్చేసి సర్పంచ్ నిలబడి సర్పంచ్గా కానీ, ఎంపీటీసీగా కానీ, జడ్పీటీసీగా కానీ మనం ఉండాలి. ఒకటే మనం ప్రధాన న్యాయంగా ఏం చేయాలంటే మన పిల్లల భవిష్యత్తు మంచి కావాలంటే ఫస్ట్ BCD నుంచి BCAలకు ఖచ్చితంగా వేసమన్న గారు ఇది మాత్రం చేయాలన్నా. BCD నుంచి BCAలో ప్రధానంగా కావాలన్నా మాకు ముఖ్యంగా ఇదే. జై పెద్దమ్మ తల్లి. ఇంకా మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడికి నివాళులు అర్పిస్తూ నేటి నిజామాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సాధారణ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ముదిరాజ్ యువ విశ్వం ఆశాకిరణం ముదిరాజులకు ఒక ధైర్యాన్ని, ఒక బలాన్ని, ఒక నమ్మకాన్ని ఇవ్వడానికి విచ్చేసినందుకు వీరేష్ ముదిరాజ్ గారికి హృదయపూర్వక మా జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మండల అధ్యక్షులకు, నియోజకవర్గ అధ్యక్షులకు, మన సొసైటీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు జాతి సేవలో మన ముదిరాజు అన్ని విభాగాలలో సేవలు అందిస్తున్న ముదిరాజు బంధువులందరికీ, నా సోదరి సోదరులందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమావేశంలో మనం ఎప్పుడైనా వాట్సాప్లో ఎత్తుకుంటాం, 60 లక్షల మంది ఉన్నాం, 40 మంది ఎమ్మెల్యేలు కావాలా, 20 మంది ఎంపీలు కావాలి, మినిస్టర్లు కావాలంటే నేను ఉద్దేశం ఎందుకు పెట్టినట్టు మీటింగ్, మనము క్షేత్రస్థాయిలో వార్డు మెంబర్ నుండి ఎంపీటీసీ, సర్పంచ్, సొసైటీ డైరెక్టర్, చైర్మన్, ఉప సర్పంచుల నుండి ప్రతి గ్రామంలో మన ముదిరాజులు ఉంటే, ఉదాహరణకు నేను ఏమంటున్నానంటే ఒక మండలం అంటే కనీసం 12, 13, 15 ఊళ్ళు ఉంటాయి. దాంట్లో ఒక 7 నుంచి 8 మనం ఎంపీటీసీనే గెలిపించుకుంటే ఎంపీటీ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఒక 6 మంది సర్పంచులను గెలిపించుకుంటే ఆ మండలం మొత్తం మన చేతిలో ఉంటుంది. జెడ్పీటీసీ కూడా గెలిపించుకునే అవకాశం ఉంటుంది. ఎంపీటీసీలో ఒక 60% గెలిపించుకున్న మనకి ఎంపీపీలే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఎమ్మెల్యేలు మన ముదిరాజులకు ఎమ్మెల్యే టికెట్ రావాలంటే దాదాపు ఒక నియోజకవర్గంలో ఒక 50 నుంచి 60 గ్రామాలు ఉంటే 30 మంది సర్పంచులను, 30 మంది ఎంపీటీసీలను, కనీసం ఒక 10 మంది సొసైటీ చైర్మన్లను, ఒక 10 మంది ఉప సర్పంచులను మనం ఇంత చేసుకుంటే ఎవరైనా మనం సర్పంచ్ లేకుండా, మనం ఎంపీటీసీ లేకుండా, మనం సొసైటీ చైర్మన్ లేకుండా ఎమ్మెల్యేలకు నిలబడదామంటే ఓట్లు వేయించేదేవారు. నేనేమంటున్నా, మనము ఆర్థికంగా ఎదిగినా, విద్యాపరంగా ఎదిగినా, రాజకీయంగా క్షేత్రస్థాయి నుంచి మనం ఎప్పుడైతే అన్ని విభాగాలలో ప్రజాప్రతినిధిగా మనం ఎన్నిక కాబడతామో అప్పుడు మాత్రం మనం ఎమ్మెల్యేలు కాగలుగుతాం. క్షేత్రస్థాయిలో ఓట్లు వేయించేవాళ్ళు ఒక మున్సిపల్ మేయర్ కానీ చైర్మన్ కావాలంటే కూడా ఖచ్చితంగా ఒక 50% కార్పొరేటర్, కొంతలో మనోళ్ళు ఉండాలి. అప్పుడు ఎదురు పార్టీకి భయం అనేది ఉంటుంది, అది వీళ్ళకి ఇవ్వాలని ఉద్దేశం వస్తుంది. మనం అనుకునే అవసరం లేదు. నేను ఏమంటున్నా అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం రాజకీయ పునాది వేయబోతున్నాం, రాజ్యాధికారం సాధించబోతున్నాం. వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఖచ్చితంగా 20 మంది ఎమ్మెల్యేలు మనం చూడబోతున్నామని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా మన అన్నగారు చెప్పినట్టు మన వాళ్ళు మనకే శత్రువులుగా ఎందుకు మారుతున్నారు, మన వాళ్ళు మనకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే ముఖ్యంగా కారణం కేవలం రాజకీయంగా మనము వెనుకబడిపోవడమే కారణం. ఎందుకంటే ప్రతి గ్రామంలో కానీ గ్రామానికి 2 గ్రామాలకు ఒకరు కానీ మనోడు సర్పంచ్ ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదన మనకు అందుతాయి. ఎటువంటి మంచి చెడులో కూడా సర్పంచ్ ఉంటే మనకు పనులు అయిపోతే పోలీస్ స్టేషన్ పనులు కానీ, ఎక్కడన్నా ఏదైనా కార్యాలయం పనులు కానీ, ఏదైనా ఇబ్బందులు ఉంటే పనులు అయితే. కాబట్టి మనవాడు ప్రజాప్రతినిధి ఉంటే మనం ఇంకొకరికి వెళ్ళకుండా ఉంటాం. మనము రాజకీయంగా లేక ఏ రెడ్డి దగ్గరికో ఏ రావు దగ్గరకో పోవాల్సి వచ్చింది. అందుకనే నేను ఏమంటున్నా, గ్రామంలో ఎన్ని మనకు వివాదాలు ఉన్నా, ఎంత శత్రుత్వం ఉన్నా, మనం ముదిరాజు నిలబడ్డప్పుడు మనం ఓటేసుకోవాలి. ఎందుకంటే మన పని చెప్పుకోవాలి, సంఘంలో గురించి మనం కొట్టిన పని చేయించుకోవచ్చు. వేరే కుటుంబాన్ని గెలిపిస్తే మనము అడిగే అర్థం ఉంటుంది. వాడు అరే నువ్వు వేస్తే గెలిస్తాను ఎందుకు చెప్తున్నా అంటే ఏ పార్టీ వాడు పిలిచినా, ఎవడు పిలిచినా స్వచ్ఛందంగా ఎవడు రాడు. ఏం ఇస్తారు? బండ్లు పెడతారా, పైసలు ఇస్తారా, అన్నానికి ఇస్తారా, ఇవే అడుగుతారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముదిరాజు జాతి స్వచ్ఛందంగా సొంత డబ్బులతో ఎక్కడ సభ పెట్టినా స్వచ్ఛందంగా వచ్చే జాతి అంటే కేవలం ముదిరాజు. ఈ జాతిలో పుట్టిన నేను కూడా గర్విస్తున్నా. నాకు ఈ రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా నాకు కేసు పెట్టినప్పుడు వీరేశం అన్న
డిఎస్పీతోని, సిఐతోని, ఎస్ఐతోని అందరితో కూడా మాట్లాడి నా మీద కేసు బుక్ అయిందని ఎవడో బుక్ చేయలేదు, ముద్రాజ్ కూడా బుక్ చేసి నా పేరు ఎందుకు బుక్ చేసిందంటే ఇప్పుడు మన మామూలుగా ఒక సర్పంచ్ కానీ ఒక ఊర్లో మన కులం పెద్ద మనిషి కానీ మనకు పని చేయకపోతే ఏమంటే మనం వ్యతిరేకంగా చేస్తే అన్యాయం చేస్తే అరే నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తావు, రాష్ట్ర జాతి సంఘాన్ని ఇచ్చావు, సంఘం పెట్టినావు, మరి బీసీఏ గురించి ఎందుకు అడగావు? ఫిషరీ సొసైటీ గురించి ఇక్కడ పక్కకు ఒక జాతీయ నాయకుడు, ఇక్కడ పక్కకు ఒక రాష్ట్ర నాయకుడు, మధ్యాహ్న శ్రీనివాస్ కూడా మినిస్టర్ 26 జనవరికి నేను ఇస్తున్నా ముద్రాలకు సభ్యత్వాన్ని ప్రకటించేశాడు. నేను అన్నీ అడిగినాను, దమ్ము లేదా ఇచ్చాను, ప్రకటించిన గెలిచేయాలా? అరే ఒక ఫ్యామిలీ మందిని నేను అడిగిన దమ్ము లేకపోతే రాజీనామా ఉండకు అధ్యక్షుడు అని అడిగిన తప్ప. ఎవరన్నా కానీ దమ్ముంటేనే పదవి తీసుకో, దమ్ము లేకపోతే తీసుకోవద్దు పదవి. రాజకీయం చేసుకో, నేను వస్తానా, ఏ పార్టీనైనా నువ్వు రాజకీయం ఎందుకో నేను వస్తానా, నేను సహకరిస్తా కానుతా. కానీ జాతిని వాడుకుంటూ వాళ్ళ స్వార్థం కోసం జాతిని వాడుకుంటూ రాజకీయం ఎదుర్కొంటే జాతికి అన్యాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా ఎదిరిస్తాం, ఖచ్చితంగా నిలబడతాం. మన యువరత్న మన ముదురాజుల ఆశాకిరణం. ఎందుకంటే జ్ఞానేశ్వరన్న 35-36 సంవత్సరాలు చాలా సేవ చేసి ఆయన అలసిపోయిండు. ఇంకొక రత్నం యువరత్నం వచ్చింది బయటికి. ఈ రత్నంను రాష్ట్రం మొత్తం తిప్పి ముదురాజులకు ఒక ధైర్యం, ఒక నమ్మకం, నేనున్నా మీ అందరికి నేను బీసీఏ చేపిస్తా, మీ అందరికి చేపలు తెప్పిస్తా, నమ్మకం ఇవ్వడానికి ఇప్పుడు జిల్లాల పరిషత్ స్టార్ట్ అయింది. నిజామాబాద్ నుంచి మొదలు ప్రారంభం. ఇక్కడ కౌన్సిలర్ కావాలి, ఇక్కడ ఎంపీపీ కావాలి, జడ్పీటీసీ కావాలి, భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావాలని ఉద్దేశంతో మేము నిజామాబాద్కి వచ్చాము. కానీ మీరు ఇక్కడ నిలబడడానికి రాలే, మీరు మాకు ప్రోత్సహించి ధైర్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి అండగా ఉందని భరోసా ఇవ్వడానికి వచ్చిందని మేము అనుకుంటున్నాం. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మన రాష్ట్ర జాతీయ మాకు కూడా రాజకీయంగా ఎదిగే ప్రోత్సహించాలని మేము హృదయపూర్వకంగా, మీరు కూడా మాకు సహకరిస్తే భవిష్యత్తు మొత్తం మేము ప్రాణం ఉన్న రోజులు కాసాని పేరు మీదనే ముదురాజ్ జాతి మొత్తం ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 90% ఎవరు ఏ సంఘంలో ఉన్నా 90% కాసాని అంటేనే ఇట్లా చేస్తారు ఒకటేసారి కాకాని అంటే ఒక జల. కాకపోతే పార్టీల పరంగా రాజకీయంగా ఎదిగినామని వాళ్ళ స్వార్థం కోసం కొందరు బీజేపీ ఉన్న సంఘము, కొందరు టీఆర్ఎస్ ఉన్న సంఘము పోయింది. కానీ ముఖ్యంగా నిజమైన జాతి కోసం చేసే సంఘం కాసాని జ్ఞానేశ్వర సంఘం అని అందరికి అర్థమైపోయింది. అవి వాళ్ళ స్వార్థం కోసం పెట్టుకున్న సంఘాలు, ఇది జాతి కోసం 100 సంవత్సరాల కింద పుట్టిన సంఘం అని అందరికీ అర్థమైపోయింది. నిజామాబాద్ జిల్లా ముదిరాజ్ మహాసభ జనరల్ బాడీ మీటింగ్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు జిల్లా కార్యవర్గానికి మొత్తానికి, అలాగే ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చాలామంది ఇప్పటివరకు మాట్లాడారు. నెక్స్ట్ టైం మాత్రం నేను ఫస్ట్ మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ వచ్చేసరికి అందరూ లేట్ అయిపోతుందని, అలాగే మనం ఏదో చెప్పాలనుకునే సబ్జెక్ట్ కూడా వేరే మాట్లాడేస్తున్నారు. సో ఏదేమైనా కానీ ఈ యొక్క జనరల్ బాడీ నేను కోరేది ఏంటంటే, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామ కమిటీని మరియు మండల్ కమిటీని, మున్సిపల్ కమిటీని అన్నిటిని కూడా, అన్ని విభాగాలని కూడా పూర్తి చేసి రాష్ట్ర కార్యవర్గానికి పంపించాల్సిందిగా కరడే రమేష్ గారి ఆధ్వర్యంలో వారిని కోరడం జరుగుతుంది. వారిని ఇమీడియట్గా ఈ యొక్క కమిటీల డీటెయిల్స్, వేసిన కమిటీలని అప్డేట్ చేసుకుంటూ అన్ని విభాగాలను కూడా ఆ యొక్క పూర్తి సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయానికి పంపించాల్సిందిగా కోరుతూ, ఇక్కడ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది అంటే
60 లక్షలు అంటారు. గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సకల జనుల సర్వేలో 14.67%గా జనాభాలో ముదిరాజులు ఉన్నారని మనకి చెప్పుకోవడానికి జనాభాలో 20%, 30% కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. కానీ ఆ ఓటర్ లిస్ట్లో చూస్తే ముదిరాజుల సంఖ్య చాలా తక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఎవరు ఆ పక్కన ముదిరాజ్ అనే వర్డ్ని ట్యాగ్ లైన్ని యాడ్ చేసుకోలేకపోతున్నాం. దీంట్లో భాగంగానే ఈ యొక్క కమిటీల నుంచి మనం ఏం కోరుకుంటున్నామంటే ప్రతి ముదిరాజ్ బిడ్డ వాళ్ళ ఓటర్ కార్డులో అప్డేట్ చేసుకోండి ముదిరాజ్ అని ఎప్పుడైతే ఓటర్ ప్రక్కన ఉండగలిగితే ముదిరాజుల యొక్క లిస్టు, ఓటర్ లిస్టు ఎవరైనా చూస్తే తెలుస్తుంది ముదిరాజులకు ఇవ్వాల్సినటువంటి అవకాశం. అలాగే మనలో కూడా మనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంతమంది ఓటర్లు ఉన్నప్పుడు మన ఓటు మనం వేసుకోగలిగితే మనం ఎందుకు గెలవలేమన్న ఆ యొక్క నిర్ణయంతో అయినా మనలో మార్పు రాగలుగుతుంది. మనలో చైతన్యం చాలా వరకు వచ్చినప్పటికీ కూడా అది ఓటు రూపంలో మలచడంలో మనము వెనుకబడిపోతున్నాం. కాబట్టి ఈ యొక్క జిల్లా మీటింగ్లలో మనం ఒక నినాదం ఏమిస్తున్నామంటే గ్రామ కమిటీలు ఏర్పాటు చేసే క్రమంలో ప్రతి గ్రామం నుంచి ఒక 10 మంది యాక్టివ్ ముదిరాజులు కనుక మనకి ఇవ్వగలిగితే 1,50,000 మంది ముదిరాజులు కనుక మనతో ఉంటే రాజ్యం సంపన్న వర్గాల రాజ్యం రాబోతుంది నెక్స్ట్. కాబట్టి అందులో ప్రధాన భూమిక పోషించాల్సింది ముదిరాజులే అన్న మాట మీ అందరికీ తెలియజేస్తూ సంపన్న జాతులు ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆ తరుణంలో మన ముదిరాజులు ముందుండాలని కోరుతూ రాబోయే రోజుల్లో బీసీ ప్రభుత్వం ఏర్పడాలి అని అంటే మనందరం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అందులో బీసీలో అత్యధిక శాతం ఉన్నటువంటి ముదిరాజులు ముందుండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ దానికి అనుగుణంగానే మన యొక్క ప్రణాళిక కూడా రాజ్యాంగబద్ధంగా మనం ఉండాలి, మనము రాజకీయంగా ముందుండాలి. దానికోసం నేను గ్రామ స్థాయి నుంచి ఏమడుగుతున్నానంటే ప్రతి గ్రామం నుంచి యాక్టివ్గా ఉన్నటువంటి 10 మంది ముదిరాజులు కనుక ముందు వస్తే ఏ సందర్భంలోనైనా ఏ టైంలోనైనా మేము అవైలబుల్గా ఉన్నాము అని చెప్పగలిగే 10 మందిని ప్రతి గ్రామం నుంచి మనం కనుక ఇవ్వగలిగితే ముదిరాజుల యొక్క సత్తా, ముదిరాజులకు కావాల్సినటువంటి అన్ని కోరికలను, అన్ని డిమాండ్లను మనం సాధించుకోగలుగుతాం. ఎందుకంటే ఓట్లు ఎవరికి ఎక్కున్నా వాళ్ళ సీట్లు ఎక్కువ ఉండాలి. కానీ మన ఓట్లు ఎక్కువ ఉన్నాయి కానీ సీట్లు మాత్రం చాలా సింగిల్ డిజిట్లోనే ఉండిపోతుంది. లాస్ట్ టైం ట్రై చేసాం, కొంత అవేర్నెస్ వచ్చింది కానీ ఆ ఓటు రూపం అనేది రావాల్సిన సందర్భం రాలేకపోతుంది. దానికి మనము అర్థం చేసుకుంది ఏంటంటే మనలో మనకి విశ్వాసం లేకపోవడం, మనలో మనల్ని నమ్మలేకపోవడం. దాన్ని మనము అధిగమించాలంటే ప్రతి ఓటరు ఆ యొక్క ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరుని అప్డేట్ చేసుకోండి. ఆ పేరు పక్కన ముదిరాజుని యాడ్ చేయండి. ఆ యొక్క ఓటర్ లిస్ట్ చూస్తేనైనా మన వాళ్ళకి మన యొక్క బలము, మన యొక్క శక్తి వాళ్ళకి అర్థమవుతుంది. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతోనే కాదు, చట్టసభల్లో కూడా మనము అసెంబ్లీలో కానివ్వండి, కౌన్సిల్లో కానివ్వండి, పార్లమెంట్లో కూడా మన వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలంటే ఈ యొక్క చిన్న పని మనం కనుక చేయగలిగితే మనం అది సాధించడం చాలా తేలికని మీ అందరికీ చెప్తున్నాను. చాలా మంది మనం ఎవరి మీద కూడా బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరి మీద ద్వేషం పెంచుకోవాల్సిన, ఈర్ష్య పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక క్యాస్ట్ వారు ఒక 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లో వాళ్ళు ఏదో పార్టీ నుంచి వాళ్ళు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు. ఎందుకంటే బీసీలు ఇంతమంది ఉన్నారు కానీ వాళ్ళు ఇంతమంది ఉన్నా కానీ వాళ్ళు ఆ పర్సంటేజ్ రూపంలో వాళ్ళు ఆడ ఉండగలుగుతారు. అంటే వాళ్ళకి రాజకీయంగా చైతన్యం వచ్చింది, మనలో కూడా చైతన్యం స్టార్ట్ అయింది. కానీ అది ఓటు రూపంలో అలాగే కంటెస్ట్ చేసే క్యాండిడేట్ వాళ్ళకి నమ్మకం కలిగించే దాంట్లో వెనుకబడిపోతున్నాడు. దానికి మన వంతుగా మనం ఏం చేద్దాము సంఘం తరఫు నుంచి అంటే ప్రతి గ్రామంలో ఒక 10 మందిని మనం తయారు చేసుకుందాం. తద్వారా వాళ్ళ ద్వారా మనము ప్రతి ఓటర్ లిస్ట్లో అక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఆ యొక్క ఓటర్ లిస్ట్ని అప్డేట్ చేసే క్రమంలో పక్కన ముదిరాజు కులం వాళ్ళైతే ముదిరాజు కులం, అలాగే ఏ కులం వల్ల ఆ కులం ఆ పేరు పెట్టుకుంటే సరిపోతుంది. దాని ద్వారా మనలో ఒక
వస్తుంది. ఎందుకంటే ఇమీడియట్ ఎలక్షన్స్ వచ్చిన టైంకి మనం పోయి నేను ముదిరాజుని నాకు ఓటేయంటే ఎవరు ఓటేయరు. మనం కూడా రాజకీయంగా ఉండాలి అంటే ప్రతి మంచిలోనూ ప్రతి ఆపదలోనూ మనం ముందుండాలి. ఆపదల కాడ మనల్ని వాడుకుంటారు, అందరం మాత్రం వాళ్ళు ఎక్కుతారు. దీన్ని అనగదొక్కాలంటే మనం ఓటర్ లిస్ట్ బూత్ లెవెల్ నుంచి మనం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మన ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు మన రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో జిల్లా కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామ స్థాయి నుంచి ప్రతి మండల కమిటీలను, గ్రామ కమిటీలను మరియు జిల్లా కమిటీలలో ఉన్నటువంటి అన్ని అనుబంధ కమిటీలను కలుపుకొని ఆ యొక్క డేటాను రాష్ట్ర కార్యవర్గానికి ఇవ్వమంటారు. అందులో భాగంగానే యాక్టివ్గా ఉన్నటువంటి 10 మంది, గ్రామానికి 10 మంది, మరి చెప్తున్నాను రమేష్ అన్న గారు, నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో నుంచి 10 మంది యాక్టివ్ కార్యకర్తలను తయారు చేయండి. అందులో మహిళల నుంచండి, యువకుల నుంచండి, మెయిన్ కమిటీలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి మేధావులను కూడా మనం కనుక తీసుకోగలిగితే ఒక పెద్ద చిన్న అనే దానికంటే కూడా మన కోసము పని చేసుకున్నప్పుడు కానీ మన కోసం మనం ఏదైనా కష్టపడి పని చేసుకుంటే అది మనతోటే పోతుంది. కానీ 10 మంది కోసం, సమాజం కోసం పనిచేసింది శాశ్వతంగా ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి పెద్ద లీడర్లందరికీ తెలియజేస్తూ మనము పుట్టినందుకు అవసరం ఉంది. మనము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్య భూమిక పోషించుకోగలిగినాం. కానీ తెలంగాణని ఏలడంలో మాత్రం అట్టడుగు నుండిపోయినాం. ఆ అవకాశం వచ్చింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉండేది ఇంకొకటే ఒక నినాదం, అది బీసీ నినాదం. సబ్బండ జాతులకు ఏకం చేయాల్సిన అవసరం వచ్చింది. దాంట్లో అత్యధిక శాతం ఉన్నటువంటి ముదిరాజులు ముఖ్య పాత్ర పోషించి ముందుండి నడిపాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఏ ఉద్యమం అయితే తీసుకోబోతున్నామో దానికి ముదిరాజులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మనలో ఏదైతే చెడు అభిప్రాయాలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్, ఒక మంచి ఆలోచనతోటి మాత్రం మనం మాట్లాడగలగాలి. ఎదుటి వారిని మనము ఒక వేలెత్తి చూపిస్తే 3 ఏళ్ళు మనకే ఏపిస్తున్నాయి. ఈ ప్రాబ్లం ఎందుకు ఉందంటే మనలో మనము ఎవడైనా డెవలప్ అయితే వారిని సహించే పరిస్థితి మనలో చాలా మందికి లేదు. కాబట్టి ఆ యొక్క పరిస్థితి మారాలి. ఆ పరిస్థితి మారాలంటే రాజకీయంగా చైతన్యపరచాలి. ప్రతి గ్రామ కమిటీలో నేను ఏం కోరుతున్నానంటే ప్రతి 2 నెలలకు ఒకసారి మీరు మీ యొక్క గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే మనలో కొన్ని ఊర్లు ఉన్నాయి, అక్కడ ముదిరాజులు తప్ప వేరే క్యాస్టే ఉండదు. అలాంటి గ్రామాలలో కూడా మనకు అధికారం లేకుండా పోయింది. ఒక 600 ఓట్లు ఉంటే 5 ఓట్లు ఉన్న ఇంట్లో నుంచే సర్పంచ్లు అవుతారు. అక్కడ మిగతా అందరూ కూడా ఓటర్స్ గానే మిగిలిపోతారు. ఈ రాజ్యాంగం ఏమిచ్చిందంటే ఎవరు ఓట్లు ఎక్కువ ఉంటే వాళ్ళు గెలుచుకునే సత్తా మనకి ఇచ్చింది. మనము మన ఓటు విలువ తెలుసుకొని మన యొక్క జాతి అభివృద్ధి కోసం కనుక మనం అందరం ఒక్కసారి మన యొక్క ఓటర్ లిస్ట్ ని అప్డేట్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా నేను ఇప్పుడు ఈ సభముగా నేను మీకు ఒకటే మాటిస్తుంది ఏంటంటే మనం ఈ యొక్క ఓటర్ లిస్ట్ లో మనం చేసుకునే మన జాతికి ఇచ్చే పని ఒకటి ఏంటంటే మన యొక్క కులం పేరు ఆ ఓటర్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఎందుకు పార్టీలు అవకాశం ఇవ్వో తెలుస్తుంది. అలాగే మిగతా సోదరులు కూడా సబ్బండ వర్గాల్లో సంబంధించినటువంటి సోదరులతో పాటు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మీకు మద్దతు ఇస్తారు. అలాగే ఉన్నత వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు అవకాశం ఇస్తారు. ఈ అవకాశం ఎప్పుడు వస్తుందంటే మన బలమేందో మన ఓటర్ లిస్ట్ లో చూపెట్టేటప్పుడే తెలుస్తుందని నేను పూర్తిగా నమ్ముతూ మనందరినీ కూడా మనలో ఒకటి ఈ యొక్క కార్యవర్గాల ద్వారా, గ్రామ కమిటీల ద్వారా మనం తెలియజేసేది ఏంటంటే ప్రతి గ్రామం నుంచి జాతి కోసం అంకిత భావంతో పనిచేసే 10 మంది నాయకులను మనము మీరు కనుక మాకు ఇవ్వగలిగితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ బూత్లో ఎంతమంది ఓటర్లు మన వాళ్ళు ఉన్నారో తెలియజేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా మనము స్థానిక సంస్థలతో పాటు రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా రిజర్వేషన్స్ లో వేరే వాళ్ళకు వచ్చినాయి కూడా మనకు ఖచ్చితంగా మన సపోర్ట్ తీసుకునే విధంగా వాళ్ళు ఉండేటట్టు మనం చేద్దాం. దాంట్లోనే ఇప్పుడు మహిళలకు కావాల్సినటువంటి మహిళా బిల్లు కూడా పాస్ అయింది. తెలంగాణకు ఒక రాష్ట్రం ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లో ఆ యొక్క ఒక
చిన్న రక్తపాతం లేకుండా ఆ సమస్యను కూడా క్లియర్ చేశారు. చాలా రాజకీయంగా మనం వెనుకబడిపోయి ఉన్నాం. ప్రతి రాష్ట్రంలో కులాలు వేరైనా ఓబీసీలుగా మనం అందరం, ఇక్కడ ఎస్సీలుగా ఉన్న వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో బీసీలు, ఇక్కడ ఓసీలుగా ఉన్నటువంటి రెడ్డిలు కర్ణాటకలో బీసీలు. కాబట్టి మనం ఎవరికి వ్యతిరేకం కాదు, సబ్బండ వర్గాల కోసం మనం పనిచేద్దాం. ఓబీసీల యొక్క రిజర్వేషన్ తీసుకొచ్చే ఈ యొక్క పోరాటం ఏదైతే మనం చేయబోతున్నామో దాంట్లో ముఖ్య పాత్ర ముద్రాజులది ఉండాలని ఈ యొక్క సభ ద్వారా మీ అందరినీ ప్రార్థిస్తూ, మన యొక్క సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి రాష్ట్రంలో అలాగే పార్లమెంట్లో అసెంబ్లీలో మనకి ఓబీసీలకి రిజర్వేషన్స్ ఉండాలి అని అంటే మీరందరూ ఏకం కావాలి. అందులో తెలంగాణ ప్రాంతం ఒక ఉద్యమానికి, ప్రతి ఉద్యమం ఒక 10 సంవత్సరాలకు ఒకటి రాబోతుంది. అందులో భాగంగానే ఇప్పుడు వచ్చే ఉద్యమం అనేది బీసీల రాజ్యాధికార ఉద్యమం. ఇది ఒక బిల్ పాస్ అవ్వాలంటే మనం అందరం కూడా ఒక తాటిపైకి రావాలి. సబ్బండ జాతులందరినీ ఏకం చేయాలి. ఆ సబ్బండ జాతులను ఏకం చేసే పని మన ముద్రాజులు వాళ్ళ యొక్క భుజాన వేసుకొని ఈ యొక్క ఓబీసీ రిజర్వేషన్ పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యే వరకు మనం అందరం కూడా కష్టపడి పనిచేద్దాం. మనం ఒక అంకిత భావంతో కమిట్మెంట్ తోటి పనిచేద్దాం. ఎవరికైనా రాని రిజర్వేషన్స్ వస్తే చాలా మందికి మనకు అవకాశాలు వస్తాయి. దాంట్లో భాగంగా మన వాళ్ళకి ఎక్కడైనా కానీ ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది. ఇప్పుడు లోకల్ బాడీస్ ఏదైతే బీపీ మండల్ గారు ఏదైతే వాళ్ళ యొక్క రిపోర్ట్ ద్వారా మనకు రాజ్యాంగంలో ఆ యొక్క రిజర్వేషన్స్ ని ఎలాగైతే పొందుపరిచారో ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా ఏ విధంగా అయితే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వాళ్ళకి రిజర్వేషన్స్ అలొకేట్ చేశారో అలాగే మనకు కూడా ఓబీసీలకు కానీ బీసీలకు కానీ ఖచ్చితంగా చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలన్న నినాదానికి మన ముద్రాజ్ జాతి కూడా సపోర్ట్ చేయాలని మీ యొక్క సభ ద్వారా మీ అందరినీ కోరుతూ, మన యొక్క డిమాండ్స్ కూడా నెరవేర్చుకునే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరి చేతిలోనే ఉందని చెప్పాం ముందు. అది ఏంటంటే ఓటర్ లిస్ట్లో ముద్రాజు ఓటర్ ఆ పేరు పక్కన ముద్రాజ్ అనే ఒక ట్యాగ్ లైన్ తగిలేసుకుంటే మనకు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నామనే యాక్చువల్ తెరవడంతో పాటు ఓటర్ లిస్ట్లో చూసినప్పుడు తెలుస్తుంది ఈ ఓటు ఎవరిదని. అప్పుడు మన విలువ మనకు పెరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మీ చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సందేశాన్ని ప్రతి గ్రామంలో మీరు అక్కడ పాస్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేయాలి. త్వరితగతిన ఈ యొక్క కమిటీల వివరాలతో పాటు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి 10 మంది యాక్టివ్ కార్యకర్తల లిస్టు కూడా స్టేట్ కార్యాలయం తీయాల్సిందిగా మన జిల్లా కార్యవర్గాన్ని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మండల మరియు నియోజకవర్గ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ముద్రాజ్, జై ముద్రాజ్. థ్యాంక్ యూ. ఎస్, ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాల్లో అప్పుడు 2003లో జరిగినటువంటి సింహ గర్జనలో పిలిపించిన మేరకు రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో చాలా వరకు ముద్రాజ్ సోదరులు వాళ్ళ యొక్క స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు ముద్రాజ్ భవనాలు కట్టించుకోవడం, అలాగే పెద్దమ్మ గుళ్ళు నిర్మించుకోవడం జరిగింది. జిల్లా కేంద్రంలో ముద్రాజ్ యొక్క భవనం ఏర్పాటు చేయాలి. దానికి మా వంతు కృషి కూడా ఉంటుంది. మా యొక్క సపోర్ట్, మా మద్దతు ఉంటుందని ఈ యొక్క సమావేశ సందర్భంగా తెలియజేసుకుంటూ 1 సంవత్సర కాలంలో దాన్ని నిర్మించాల్సిందిగా ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గాలతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మండల మరియు జిల్లా నాయకులందరినీ కోరుతూ ప్రతి ఒక్కరూ తోడ్పాటు చేసుకుంటూ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయవలసిందిగా జిల్లా అధ్యక్షులని అలాగే కార్యవర్గ సభ్యులను ముఖ్య నాయకులను అందరినీ ప్రార్థిస్తూ దీనికి కావలసినటువంటి సపోర్ట్ కానివ్వండి, మద్దతు కానివ్వండి రాష్ట్ర కార్యవర్గం
నుంచి అలాగే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి తరఫు నుంచి మా అందరి తరఫు నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఎవరికి తోచిన విధంగా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో పాటు ఆ యొక్క భవనాన్ని నిర్మించుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఇది 1 సంవత్సర కాలంలో నిర్మించాలని రమేష్ ముదిరాజ్ గారిని కోరుతూ వారు ఇచ్చినటువంటి ఈ యొక్క పిలుపుకి మనం అందరం కూడా ఇది ఒక జాతికి చేసినటువంటి పర్మనెంట్ సోర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు ముందుంటాం. అందులో మీరు స్టార్ట్ చేయండి. ముందుగా నేనే ఉంటాను మీకు ఈ సభాముఖంగా మాటిస్తూ దాంట్లో మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ మాది ఉండే విధంగా చూస్తాను. థ్యాంక్ యూ.